ప్రకృతికి వందనం. ప్రకృతి లేకపోతే మనుషులు లేరు, మానవ జాతి మనుగడ లేదు. ప్రగతి పేరిట అడవుల్ని ఒకవైపు విధ్వంసం చేస్తూ ఉంటే అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసులు గిరిజన బిడ్డలంతా నాగరిక సమాజం నుంచి బయటికి రాకముందే వాళ్ళను అని చేస్తూ ఉంటే అడివమ్మనే బాధపడుతుందట. నన్ను కాపాడేటోళ్ళు లేరి, నన్ను చూసుకునేటోళ్ళు లేరి అని అడివే తల్లడిల్లుతుంటే ఆ చెట్టు యొక్క బాధ ఎట్లుందో దయనరసింగ్ అన్న రాసినటువంటి పాట. చేతులెత్తి నేను మొక్కుతున్నా, చెట్లు పెంచి నన్ను ఆదుకోండి, అడవిలో నా గూడు చెదరగొడితే బెదిరిపోయి మీ గూడెమొచ్చా. చేతులెత్తి నేను మొక్కుతున్నా, చెట్లు పెంచి నన్ను ఆదుకోండి, అడవిలో నా గూడు చెదరగొడితే ఎదిరిపోయి మీ గూడెమొచ్చా. చేతులెత్తి నేను మొక్కుతున్నా, చెట్లు పెంచి నన్ను ఆదుకోండి, అడవిలో నా గూడు చెదరగొడితే ఎదిరిపోయి మీ గూడెమొచ్చా. మానవ జాతికి మూలమైంది, మానవ సృష్టికి మూలమైంది, మనుగడ కోల్పోయి ఆగమైంది. చేతులెత్తి నేను మొక్కుతున్నా, చెట్లు పెంచి నన్ను ఆదుకోండి, అడవిలో నా గూడు చెదరగొడితే ఎదిరిపోయి మీ గూడెమొచ్చా. అడవిలో నా గూడు చెదరగొడితే ఎదిరిపోయి మీ గూడెమొచ్చా. రాముడి పాదాల సాక్షినైతి, చెట్టు చెప్తుందట, రాముడి పాదాల సాక్షినైతి, సీతమ్మ అడుగుల సవ్వడైతి, లక్ష్మణుడి గుండె గాయమైతే సంజీవని తెచ్చి ప్రాణమిస్తి, లక్ష్మణుడి గుండె ఆగమైతే సంజీవని తెచ్చి ప్రాణమిస్తి. రాముడి పాదాల సాక్షినైతి, సీతమ్మ అడుగుల సవ్వడైతి, లక్ష్మణుడి గుండె గాయమైతే సంజీవని తెచ్చి ప్రాణమిస్తి, లక్ష్మణుడి గుండె ఆగమైతే సంజీవని తెచ్చి ప్రాణమిస్తి. ఆఫీసులలో ముందు కాపలైతే, ఆఫీసులలో ముందు కాపలైతే రావణాలంకని మట్టు పెట్టి, చేతులెత్తి నేను మొక్కుతున్నా, చెట్టు పెంచి నన్ను ఆదుకొని, అడవిలో నా గూడు చెదరగొడితే ఎదిరిపోయి నీ గూడెమొచ్చా. అడవిలో నా గూడు చెదరగొడితే ఎదిరిపోయి నీ గూడెమొచ్చా. రంపాలతో అడవి కోస్తా ఉంటే మనిషికి చిన్న దెబ్బ అయితే గాయమైతే అమ్మ అని తలుచుకుంటాం, వెంటనే డాక్టర్ దగ్గర పోతాం, లేకపోతే ఏదో ట్రీట్మెంట్ ఫస్ట్ ఏదో అంటించుకుంటాం. కానీ ఉట్టిగా మనం కీటకే పోతా పోతా ఆకులను ఇరిసేస్తూ ఉంటాం, కొమ్మల్ని ఇరిసేస్తూ ఉంటాం. మరి దానికి మనసున్నప్పుడు అది బాధపడుతుంది కదా. రంపాలతో అడవి కోస్తా ఉంటే దిక్కుతో జగతాల దాచుకుంటి, ఖనిజ సంపదంతా తల్లుతుంటే కళ్ళల్లో నిప్పులు చెమ్మగిల్లే, ఖనిజ సంపదంతా తల్లుతుంటే కళ్ళల్లో నిప్పులు చెమ్మగిల్లే, ఎన్నెలు తల్లుతుంటే కళ్ళల్లో నిప్పులు చెమ్మగిల్లే, ఎన్నెలు ఈ ఘోర నరమేధము, ఎన్నెలు ఈ ఘోర నరమేధము, ఇంకెన్నాళ్ళు మన దోపిడీ గంటము. చేతులెత్తి నేను
ఉంటుంది. ఎవరైనా చేతికి ఒకరిద్దరి చేతుల్లోకి చెట్ల పేరుతో ఖనిజ సంపదల పేరుతో అమ్మేస్తా ఉంటే ఏం చేద్దాం? గిరిపుత్రుల గురి చూపునైతి, గిరిపుత్రుల గురి చూపునైతి, అది పులకరించటి చాపనైతి. చెట్టు ఎక్కి నేను మొక్కుతున్నా, చెట్టు పెంచి నన్ను ఆదుకొని, అడవిలో నా ఊరు చెదరగొడితే వెళ్ళిపోయి మీ గూడె వచ్చా, అడవిలో నా ఊరు చెదరగొడితే వెళ్ళిపోయి మీ గూడె వచ్చా. అడవి తల్లి గుండె గోసరిల్లే, కొండ కోనల జలపాతమెండే, ఆకు పచ్చని పుడమి మంట గలిచే, అంద చందాలన్నీ అంతరించే. ఆకు పచ్చని పుడమి మంట గలిచే, అంద చందాలన్నీ అంతరించే. అడవి తల్లి గుండె గోసరిల్లే, కొండ కోనల జలపాతమెండే, ఆకు పచ్చని పుడమి మంట గలిచే, అంద చందాలన్నీ అంతరించే. ఆకు పచ్చని పుడమి మంట గలిచే, అంద చందాలన్నీ మేతకెళ్ళిన మంద ధూపకెట్టే, అయ్యో అరే మేతకెళ్ళిన మంద ధూపకెట్టే, మేతకెళ్ళిన మంద ధూపకెట్టే. మొగులు లేక రైతు ప్రాణమిడిచే, చెట్టులెక్కి నేను మొక్కుతున్నా, చెట్టులెక్కి నన్ను ఆదుకొని, అడవిలో నా ఊరు చెదరగొడితే ఎదిరిపోయి మీ గూడె వచ్చా, అడవిలో నా ఊరు చెదరగొడితే ఎదిరిపోయి మీ గూడె వచ్చా. అందుకే మనిషే మారి సమాజాన్ని రక్షించుకోవాలి తప్పిస్తే మరి ఇంకో ఆస్కారం లేదు. ఆస్కారం లేకనే ఎవరైతే అడవులను కాపాడుతారో అడవులను కాపాడే వాళ్ళందరినీ చంపేస్తా ఉంది సమాజం. రాజ్యం ఎప్పుడు చాలా గొప్పది, బలంగా ఉంటది కాబట్టి బలహీన పక్షాన పోరాడేటోళ్లను అంతం చేస్తూ ఉంటది. ఆ బుద్ధి ఎరగకుండా మనం ముందుకు పోయి అంతా ఒకటే అని అనుకుంటే చాలా ఇరకటంలో పడాల్సి వస్తుంది. అందుకోసమే మనిషి వికృతంగా మారుతుంటే, ప్రకృతి నాశనం అవుతా ఉంటే, జీవరాశుల జాడగా నరకాయి లోకమే మాయమైపోతా ఉంటే, జీవరాశుల జాడగా నరకాయి లోకమే మాయమైపోతా ఉంటే, జీవరాశుల జాడగా నరకాయి లోకమే మాయమైపోతా ఉంటే. మనిషి వికృతంగా మారుతుంటే, ప్రకృతి నాశనం అవుతుంటే, జీవరాశుల జాడగా నరకాయి లోకమే మాయమైపోతా ఉంటే, జీవరాశుల జాడగా నరకాయి లోకమే మాయమైపోతా ఉంటే, జీవరాశుల జాడగా నరకాయి లోకమే మాయమైపోతా ఉంటే. మట్టి మానవ జాతి బిడ్డలారా, ఓ ఓ, ఓ. మట్టి మానవ జాతి బిడ్డలారా, మట్టి మానవ జాతి బిడ్డలారా, ఈ నేల మీద బతికే బిడ్డలారా, చెట్టు నీడ కొరిగేటి బిడ్డలారా, మట్టి మానవ జాతి బిడ్డలారా, నన్ను అంతమొందించొద్దు, నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు ఓ చేతి అయ్యలారా, నన్ను అంతమొందించొద్దు అయ్యలారా. చేతులెత్తి నేను మొక్కుతున్నా, చెట్టు పెంచి నన్ను ఆదుకొని, అడవిలో నా ఊరు చెదరగొడితే వెళ్ళిపోయి మీ గూడె వచ్చా, అడవిలో నా ఊరు చెదరగొడితే వెళ్ళిపోయి మీ గూడె వచ్చా. మానవ జాతికి మూలమైతి, ఈ మానవ సృష్టికే మూలమైతి, నే మనుగడ కోల్పోయి ఆగమైతి. చెట్టులెత్తి నేను మొక్కుతున్నా, చెట్టు పెంచి నన్ను ఆదుకొని, అడవిలో నా ఊరు చెదరగొడితే వెళ్ళిపోయి మీ గూడె వచ్చా, అడవిలో నా ఊరు చెదరగొడితే వెళ్ళిపోయి మీ గూడె వచ్చా. అడవిలో నా గూడు చెదరగొడితే, నా అడవిలో నా గూడు చెదరగొడితే బెదిరిపోయి మీ గూడె వచ్చా, బెదిరిపోయి మీ ఊరికొచ్చా. పర్యావరణ దినోత్సవం రోజు
మనిషి మనం ఎంతో కొంత రియలైజ్ అయ్యి ఎండాకాలం మొత్తం చెట్లే లేవు, మొత్తం ఏడ చెట్టు దొరికితే ఏడ నీడకు పోదామని ఆలోచించేటటువంటి మనం వానకాలం వస్తే ఒక మొక్క నాటుదామని సమాజానికి తెలియజేయం, మనం పాటించాం. ఏదన్నా ఉంటే ఒక మొక్క నాటి దాన్ని సెల్ఫీ దిగి స్టేటస్లలో పెట్టుకోవడం తప్పితే ఇంకోటి ఉండదు, దాన్ని రక్షించడం ఉండదు. సో సమాజంలో మనుషులము భాగమే, చెట్లు భాగమైనప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని పర్యావరణ దినోత్సవం రోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున మళ్ళొక్కసారి మీకు అందరికీ మొక్కలు నాటుదాం, కాపాడుకుందాం. అవి లేకపోతే మానవ మనుగడ లేదు. మొక్కలను కాపాడినట్టు ఆడపిల్లల్ని కూడా కాపాడుకుందామని ఒకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు.